ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం ఏదైనా అనారోగ్యంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ ఆయన మెడిసిన్స్ అన్నీ కూడా రాసిన తర్వాత మరి ఇవి మీ మీద బాగా ప్రభావం చూపాలి అని అంటే మీరు కొన్ని క్షణాల కోసమైనా సరే ఏకాంతంలో కూర్చొని లేదా దగ్గరలో ఉన్నటువంటి ధ్యాన మందిరానికి వెళ్ళి దాని యొక్క అభ్యాసం చేయండి. అలా అభ్యాసం చేయటం వలన మీలో ఉన్నటువంటి కోపము, ఆవేశము, ఆందోళన అన్నీ తగ్గి చక్కటి హ్యాపీ హార్మోన్స్ అన్నీ రిలీజ్ అయ్యి మనసు ప్రశాంతంగా ఉంటుంది అని ఈరోజు డాక్టర్స్ కూడా సజెషన్ చెప్తూ ఉన్నారు. అలాగే ప్రస్తుత వర్తమాన పరిస్థితుల్లో మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గర కూర్చున్నా కానీ పాజిటివ్ చెప్పి, మంచి చెప్పి ఉన్నతి వైపుకి తీసుకెళ్ళేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన మనస్సులో నెగటివ్ నింపేటువంటి వాళ్ళే కదా. ఆ నెగటివ్ వినటం వలన, ఆ వ్యర్థం వినటం వలన మనకు ఎటువంటి లాభము కానీ ప్రాప్తి కానీ లేదు. అలాగే మనం శారీరక ఆరోగ్యం కోసము ఈరోజు ఎన్నో రకాల ఎక్సర్సైజెస్ చేస్తూ ఉన్నాము, డైట్ కంట్రోల్ చేస్తూ ఉన్నాము, వాకింగ్ చేస్తూ ఉన్నాము. మరి మనస్సు కోసం ఏం చేస్తున్నాము? నా స్వరూపమైనటువంటి నేనైనటువంటి ఈ ఆత్మోన్నతి కోసము, ఈ ఆత్మ కోసము, పరమాత్మ స్మృతిలో ఉండటం కోసము ఏం చేస్తున్నాము? దానికి సులభమైనటువంటి మార్గం ఏంటి? మనం అనుకుంటాం ఈ మనస్సు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంది, చాలా ఒత్తిడితో ఉంది, సంఘర్షణతో ఉంది, బాధతో ఉంది. దీన్ని కొన్ని క్షణాల కోసమైనా స్థిమితం చెయ్యాలి అని అంటే ధ్యానము చెయ్యాలి, యోగము చెయ్యాలి అని. కానీ దీనికోసము చాలా రకాల కన్ఫ్యూజన్స్ ఈరోజు ఉన్నాయి. అందరూ ధ్యానము అంటే ఫస్ట్ ఇదేదో కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజెస్, ఈ శారీరక వ్యాయామం చేయటం వలన, ఆసనాలు వేయటం వలన, లేదా ముద్ర స్థితిలో ఉండి ముద్రలు వేయటం వలన ఇదే ధ్యానము లేదా యోగము అని అనుకుంటున్నారు. కానే కాదు. వాటిని ఫిజికల్ ఎక్సర్సైజెస్, భౌతికంగా ఈ శరీరంతో చేసేటువంటి ఎక్సర్సైజెస్ మాత్రమే. దానివలన మనస్సుకి ఎలా శాంతి కలుగుతుంది? దానివలన మనస్సులో ఉన్నటువంటి ఒత్తిడి, సంఘర్షణ ఎలా తగ్గుతుంది? దానివలన మనస్సులో శుభ సంకల్పాలు, శ్రేష్ఠ సంకల్పాలు ఎలా కలుగుతాయి? ఇవన్నీ మనము ఆలోచిస్తేనే, మన బుద్ధికి పదును పెడితేనే మనం మంచి నిర్ణయాన్ని తీసుకోగలము. కావున ఇది మనస్సుతో చేసేటువంటిది. మిగిలిన అన్య వ్యర్థ ఆలోచనలన్నింటినీ కూడా కాసేపు పక్కన పెట్టేసి మన స్వరూపంలో కూర్చొని మన శ్వాస మీద దృష్టి పెట్టి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి అనంత శక్తి సాగరుడైనటువంటి పరమాత్మ యందు మన దృష్టిని కేంద్రీకరించి ఆ తండ్రితో మన మనస్సుని అనుసంధానం చేయటం. ఇవన్నీ విన్నప్పుడు, కొత్త విషయాలు ఏవైనా విన్నప్పుడు, కొత్త పని ఏదైనా స్టార్ట్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ మనస్సు మొరాయిస్తుంది. దానికి ఎందుకంటే మనస్సుకి ఎక్కువగా సైకలాజికల్ నేచర్ ప్రకారము కొద్దిగా సోమరితనము, బద్ధకము, నిర్లక్ష్యము, భయము ఉంటాయి. ధ్యానం చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా అమ్మో ఇవన్నీ నేను చేయగలనా? ఇప్పటి నుంచే నేను ధ్యానం చేస్తూ ఉంటే అందరూ చూసేవాళ్ళు నాకేదో చాలా ఒత్తిడి, సంఘర్షణ, టెన్షన్ ఉంది అని అనుకుంటారు అని మనస్సు లేనిపోని ఆలోచనలు తీసుకొచ్చి అదే ఒక బంధనం క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఈ విషయం అర్థమవుతుందో ఇది నా కోసం నేను చేస్తున్నాను, నా మానసిక ప్రశాంతత కోసం, నా ఆనందం కోసం నేను చేస్తున్నాను, నేను తలపెట్టినటువంటి కార్యము ఏ విధమైనటువంటి విఘ్నాలు, ప్రతిబంధకాలు లేకుండా నాలో కలిగేటువంటి చెడు ఆలోచనలని, బంధకాలని నేనే తొలగించుకొని నా స్వభావాన్ని, నా సంస్కారాన్ని మధురంగా, దివ్యంగా చేసుకోవడానికి
కోపము ఆవేశము తగ్గించుకోవడానికి నా కోసం నేను చేస్తున్నాను, ఇందులో నాకు మేలే జరుగుతుంది, నా ఆరోగ్యమే బాగుంటుంది, నా ఆలోచనలలోనే ఒక శ్రేష్టత, ఒక పాజిటివిటీ వస్తుంది అని మనం ఎప్పుడైతే మనం నిర్ణయించుకుంటామో చేస్తామో అప్పుడు ఈ ధ్యానం చేయటానికి కావలసినటువంటి ప్రిపేర్డ్నెస్ని మన మనస్సు మనకి తీసుకొస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి ఇష్టమైనటువంటి వంటకం ఉంది, దానికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చి ఎంత అభిరుచితో ప్రిపేర్ చేస్తాము, మనం తింటాము, మనకి ఇష్టమైనటువంటి వాళ్ళకి కూడా తినిపిస్తాము. అక్కడ మనస్సు లగ్నం అవుతుందా లేదా? మనం టీవీ చూసేటప్పుడు మనకి ఇష్టమైనటువంటి మూవీ కానీ, ఇష్టమైనటువంటి గేమ్, క్రికెట్ లేకపోతే ఏదైనా ఫుట్బాల్, వాలీబాల్ వచ్చినా ఎంత ధ్యాస పెట్టి సమయాన్ని కేటాయించి అలాగే చూస్తాం కదా. సో అక్కడ కూడా ఎంత అటెన్షన్. సో అంటే మనకి మనస్సుని ఏదో ఒక విషయం మీద, అంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి, నచ్చినటువంటి, దాని వలన లాభం కలుగుతుంది అన్న విషయం మీద మన మనస్సుని మనకి కేంద్రీకృతం చేయడం వచ్చు. మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు ఎవరో ఫారిన్ కంట్రీలో ఉన్నారనుకోండి, రోజు గుర్తు చేసుకుంటాం, మాట్లాడతాం కదా, మనస్సుతో మనస్సుని కనెక్ట్ చేస్తాము. అంటే మనకి కాన్సన్ట్రేషన్ చేయటం వచ్చు. అది ఇష్టము అయితే మనస్సు దాని మీద ఆసక్తి పెంచుకుంటుంది, దాని కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని పెంచుకుంటుంది. మరి ఇక్కడ ధ్యానం చేయటం వలన మనం మనలో ఒక అలౌకికమైనటువంటి, చెప్పలేనటువంటి ఆనందాన్ని పొందుతాం. మన చింతలన్నింటినీ తొలగించుకొని ఒక నిశ్చింత స్థితిని మనం పొందుతాం. భగవంతునితో, సర్వశక్తివంతుడైనటువంటి పరమాత్మతో, ఇంత బ్రహ్మాండాన్ని నడిపించేటువంటి ఆ బ్రహ్మాండ నాయకుడితో మనం కూర్చొని మనస్సుని కేంద్రీకృతం చేసేటువంటి ఒక దివ్యమైనటువంటి అభ్యాసము అని ఎప్పుడైతే దాని వలన వచ్చేటువంటి ప్రాప్తిని, ఆనందాన్ని మనం తెలుసుకుంటామో అప్పుడు మన మనస్సు ఆలోచనలో పడుతుంది, ధ్యానం చేయడానికి సిద్ధపడుతుంది, ఇష్టపడుతుంది. ఇది ఎంతోమంది మహానుభావులు చేసినటువంటిదే. ఇప్పుడు మన ఒత్తిడి తగ్గించుకోవడానికి ఈ ధ్యానము లేదా యోగము చాలా అవసరము. మనస్సు మనకి నచ్చినటువంటి దేవతా స్వరూపం పైన, పూజ్య దేవతా స్వరూపం పైన, దాన్నే సగుణ ధ్యానము అని అంటారు. మనస్సు నచ్చినటువంటి పూజ్య దేవతా స్వరూపం పైన మనస్సుని కేంద్రీకరించి ఆ దేవత లేదా అమ్మవారి యొక్క, ఆ దేవుడి యొక్క లేదా ఈశ్వరుడి యొక్క గుణాలను మనస్సులో పదే పదే చింతన చేస్తూ వారి యొక్క ఆశీర్వాదాలకి మనల్ని మనం పాత్రులుగా చేసుకోవటము సగుణ ధ్యానము. కొంతమంది నిరాకార, నిజానంద, పరమానంద స్వరూపమైనటువంటి, అవినాశి అయినటువంటి పరంజ్యోతి స్వరూపం పరమాత్మ మీద దృష్టిని కేంద్రీకరిస్తారు. అది జ్ఞాన యోగము. అలా దృష్టిని కేంద్రీకరించడము చాలా గొప్ప యోగము. దాన్ని రాజయోగము అని కూడా అంటారు. మరి ఆ రాజయోగం ప్రాక్టీస్ చేయడానికి ముందు మన స్వరూపాన్ని మనం తెలుసుకొని, నేను ఈ శరీరము కాదు, ఈ శరీరాన్ని నడిపించేటువంటి భృకుటి మధ్యలో ఆజ్ఞా చక్రంలో జ్యోతి స్వరూపంగా వెలుగుతూ ఉన్నటువంటి స్వరూపము అని అనుకున్నప్పుడు ఇక మనము ఎటువంటి ఆలోచనలు లేకుండా ఆ నిరాకార నిజానంద పరబ్రహ్మ స్వరూపం పైన దృష్టిని కేంద్రీకృతం చేయటం. దీనికి శ్రీమద్ భగవద్గీత కూడా ఎలా చెప్తుంది? దీనికి నువ్వు ముందు ఒక చక్కటి స్థానం ఎంచుకో, ఒక చక్కటి ఆసనం తీసుకో, అలాగే నువ్వు కూర్చున్నటువంటి ప్రదేశాన్ని చక్కగా శుద్ధి చేసుకొని రోజు ఒక స్థానంలో నీ మనస్సుని పరమాత్మ వైపుకు కేంద్రీకృతం చేయడానికి టైంని, ప్లేస్ని ఫిక్స్ చేసుకో. ఒత్తిడి, సంఘర్షణ తగ్గించుకోమని చెప్తుంది. అదే శుచౌ దేశౌ ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః. శుచౌ దేశౌ ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచిత్తం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. అంటే శుద్ధిగా, ప్రశాంతంగా ఉన్నటువంటి
మీ ఇంట్లోనే మీకు అనుకూలంగా ఉన్నటువంటి ఒక చక్కటి స్థానాన్ని ఎంచుకొని ఆ ప్రదేశంలో మీరు కూర్చునేటువంటి ఆసనము మరీ తక్కువ డౌన్లో ఉండకూడదు, మరీ హైట్లో కాకుండా మీ శరీరము, మీ బాడీ రిలాక్స్గా కంఫర్టబుల్గా కూర్చునేలాగా పెట్టుకోండి. కింద ఏదైనా ఒకటి వేసుకోండి. మనకి శంకరుని యొక్క స్వరూపాన్ని చూపిస్తారు కదా, ఆయన వేసుకొని ఒక ఆసనం వేసుకొని కూర్చొని ఆ యోగయుక్త స్వరూపంలో ఉన్నట్టు చూపిస్తారు. కాబట్టి శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయంలో ఒక చక్కటి స్థానాన్ని, ఒక ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ కూర్చొని ప్రాక్టీస్ చేయండి. ఎలా ప్రాక్టీస్ చేస్తారు అది కూడా భగవంతుడే మనకి తెలియచేస్తున్నారు. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే సమం కాయం శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరం సంప్రేక్ష్య నాసికాగ్రం దిశశ్చ అనవలోకయన్. ఎంత చక్కగా పరమాత్మయే మనకి తెలియచేస్తున్నారు. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. యోగం చేయాలి లేదా ధ్యానం చేయాలి అనుకున్నప్పుడు నీ మనస్సుకి ఒక లక్ష్యం ఉండాలి. నీ మనస్సుకి పరమాత్మ యందు ఆసక్తి, ప్రేమ, అనురాగం ఉండాలి. అప్పుడు తత్రైకాగ్రం మనః కృత్వా, మనస్సు అటు ఇటు భ్రమించకుండా ఒక్క దాని యందే ఏకాగ్రం అవుతుంది. యత చిత్తేంద్రియ క్రియః, దీనికోసం ఏం చేయాలి? కంపల్సరీగా ప్రయత్నం ఉండాలి, ఎఫర్ట్ ఉండాలి, ఎండీవర్ చేయాల్సిందే. కొంచెమైనా సరే ప్రయత్నం చేయకపోతే రకరకాలుగా అనేక దిశలలో భ్రమిస్తూ ఉన్నటువంటి, అనేక విషయాల వైపుకి తిరుగుతూ ఉన్నటువంటి ఈ మనస్సుని నువ్వు ఏకాగ్రతం చెయ్యలేవు అని చెప్తుందన్నమాట. సో యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్, ఆసీనం అవ్వాలి, కూర్చోవాలి, కాసేపైనా సరే సమయం కేటాయించాలి, యోగాభ్యాసం చెయ్యాలి, లేదా ధ్యానం చెయ్యాలి, లేదా పరమాత్మ ఇచ్చేటువంటి అనంతమైనటువంటి శక్తులకి స్వయాన్ని అధికారిగా చేసుకోవాలి అని అంటే ఉపవిశ్యాసనే యుంజ్యాత్, ఆసనం పైన కూర్చొని మనం ప్రయత్నం చేయాల్సిందే. అప్పుడు మనకి కుదురుతుంది. ఎందుకోసం చేస్తున్నామో మనకు ఒక లక్ష్యం ఉండాలి. ఈ భ్రమించేటువంటి మనస్సు శాంతిని అనుభవం చేసుకోవాలి, ఆ ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉండాలి. ఈ చంచలమైనటువంటి విపరీతంగా విషయ వాంఛల వైపుకి, కోరికల వైపుకి, దురాశ వైపుకి వెళ్తున్నటువంటి మనస్సుని ప్రశాంతపరుచుకొని పవిత్రం చేసుకోవడానికి నేను కూర్చుంటున్నాను. ఇటువంటివన్నీ విన్నప్పుడు ఫస్ట్ భయపడకూడదు, నిర్భయంగా ఉండాలి, అభయాన్ని కలిగి ఉండాలి. పరమాత్మ చెప్తున్నప్పుడు వాటిని చేయడానికి కావలసినటువంటి శక్తిని ఆయనే ఇస్తారు. మనం ఎందుకు భయపడాలి? దానిలో ఉన్నటువంటి ఆనందాన్ని పొందినప్పుడు మనం ఇంకా వదిలిపెట్టాం. అలాగే ఎక్కువగా ఈ మనస్సు భ్రమిస్తూ ఉందనుకోండి, అటువంటి వాళ్ళు ఏకాగ్రము చెయ్యలేరు. ఇంకా ఏం చేయాలి? సమం కాయం శిరోగ్రీవం, ఈ శరీరాన్ని, ఈ మెడని ఇలా నిటారుగా పెట్టాలి. పెట్టలేకపోతే మీకు ఎలా కంఫర్ట్ ఉంటుందో, మీకు ఎలా రిలాక్స్గా ఉంటుందో అలాగే ఉంచచ్చు. సమం కాయం శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరం అంటే స్థిరంగా మనస్సుని, బుద్ధిని ఒక దాని మీద ఏకాగ్రం చేసి కేంద్రీకృతం చెయ్యాలి. సంప్రేక్ష్య నాసికాగ్రం, కళ్ళు మూసుకొని చేయటమా తెరుచుకొని చేయటమా మీ చాయిస్. స్టార్టింగ్లో కళ్ళు మూసుకొని చేయొచ్చు, బాగా అభ్యాసం పెరిగే కొద్దీ అటు ఇటు చూస్తూ కూడా చేయొచ్చు. నన్ను ఏది ఆకర్షించలేదు అని మన మీద మనకి నమ్మకం కలిగినప్పుడు సంప్రేక్ష్య నాసికాగ్రం,
ఇలా నిటారుగా కూర్చొని మీ దృష్టిని 2 కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి భృకుటి స్థానంలో పెట్టి, అక్కడ జ్యోతి స్వరూపంగా నేను వెలుగుతూ ఉన్నాను, ఇక్కడి నుంచే అన్ని ఆలోచనలు ప్రారంభమవుతున్నాయి అని తెలుసుకొని దిశశ్చ అనవలోకయన్, అటూ ఇటూ భ్రమించకుండా, కళ్ళు ఊరికే అటూ ఇటూ తిప్పకుండా, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, గ్యాస్ మీద ఏం పెట్టాను, లోపల ఏం జరుగుతుంది, పిల్లలు ఏం చేస్తున్నారు, బయట సొసైటీలో ఏం జరుగుతుంది, పక్కింటి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఇటువంటి ఆలోచనలు రానివ్వకుండా ఉండేటువంటి ఏకాగ్రత పెరగాలి. సంప్రేక్ష్య నాసికాగ్రం దిశశ్చ అనవలోకయన్. ఈ మనస్సు పోతూనే ఉంటుంది, భ్రమిస్తూనే ఉంటుంది. అందుకే చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం. ఇది ఎప్పుడూ తిరగడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది. దాన్ని ఒక స్థానం పైన కేంద్రీకృతం చేయాలి అని అంటే ఈ విధి విధానాన్ని పరమాత్మ మనకి తెలియజేస్తూ ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, ఇక తత్రైకాగ్రం మన కృత్వ, మనస్సు రకరకాల ఆలోచనలు, మనం అంటాం కదా, ఎప్పుడైనా రావచ్చు కదా ధ్యాన మందిరానికి, పరమాత్ముని మందిరానికి, ఈ దైవ మందిరానికి రావచ్చు కదా అంటే అప్పుడు ఏమంటాం, ఎన్ని బాధ్యతలు ఉన్నాయి, ఎన్ని పనులు ఉన్నాయి, ఎన్ని చక్కబెట్టాలి, ఇంకా నా బాధ్యతలు పూర్తి చేసుకోవాలి అని ఎన్ని చెప్తాం. ఇవన్నీ మనస్సు చేసేటువంటి డ్రామాయే. ఎప్పుడైనా చేయొచ్చు. ఎంతోమంది చిన్న వయసులోనే స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు, చాలామంది మహర్షులు, ఋషులు పుట్టినటువంటి దేశం కదా ఈ దేశము. ఇవన్నీ మనస్సు చేస్తున్నటువంటి డ్రామా అని మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో అప్పుడు మనం ఏం చేస్తామో, చక్కగా దీని యొక్క ఇంపార్టెన్స్ని రియలైజ్ అయ్యాం కదా, ధ్యానం చేయకపోతే నా శరీరానికి రిలాక్సేషన్ లేదు, బీపీ తగ్గదు, స్ట్రెస్ తగ్గదు, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వవు, నా మనస్సు ప్రశాంతతని అనుభవం చేసుకోలేదు, మనస్సులో ఉన్నటువంటి ఒత్తిడి సంఘర్షణ తగ్గదు, ఏదైతే అలౌకిక ఆనందం ఉందో, దివ్య ఆనందం ఉందో, నేను దాన్ని అనుభవం చేసుకోలేను అని ఇక్కడ మనకి ఎప్పుడైతే రియలైజేషన్ కలుగుతుందో అప్పుడు మనకి అర్థమవుతుంది అన్నమాట కదా. సో రామాయణం అతి పవిత్రమైనటువంటి గ్రంథము, అతి పవిత్రమైనటువంటి ఇతిహాసము. అక్కడ మనకి చూపిస్తారు కదా, సీతాదేవి ఆ రావణ ఖైదీలో ఉన్నప్పుడు ఆ అశోక వాటికలో చుట్టూ ఎన్నో ప్రలోభ పెట్టేటువంటి ఆకర్షణలు ఉన్న పరిస్థితులు వచ్చినా, రావణుడు వచ్చి బెదిరించినా కూడా దేనికి తల వంచకుండా ధైర్యాన్ని, సాహసాన్ని ప్రదర్శించి నిరంతరము ఒక్కరి స్మృతి, పరమాత్మాభిరాముడి స్మృతి, మనోభిరాముడి యొక్క స్మృతి, ఈశ్వరుని యొక్క స్మృతి. ఆ స్మృతి కాకుండా చుట్టూ తపస్సుతో కూడినటువంటి చక్కటి వైబ్రేషన్స్ని నింపి రావణ వధ జరగడానికి కావలసినటువంటి వైబ్రేషన్స్ని, తపస్య వాతావరణాన్ని తయారు చేసినటువంటి పవిత్రత స్వరూపము. అయోనిజ అయినటువంటి వైదేహి అయినటువంటి సీతామాత చేసినటువంటి తపస్సు, తన కంటి చూపుతో భస్మం చేయగలిగినటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా ఆ స్థానంలో తపస్సు చేయాలి, ఆ స్థానంలో చక్కటి వైబ్రేషన్స్ని నింపాలి, తపస్సు యొక్క మహత్వాన్ని ఈ సృష్టికి తెలియచేయాలి అనే సీతమ్మ వారు చేసి చూపించారు. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, మన జీవితంలో కూడా ఈ రకరకాల ప్రలోభాల నుంచి, ఆకర్షణల నుంచి మన మనస్సుని మనం తట్టుకొని నిలబెట్టుకొని పరమాత్మ స్మృతిలో ఉండాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని మనం ఎప్పుడైతే ఫిక్స్ చేసుకుంటామో మనం కూడా ఆ విధంగా యోగం చేయగలం, ధ్యానం చేయగలము. మరి స్టార్టింగ్లో ఓంకారంతో, ఓం మంత్రంతో దీన్ని స్టార్ట్ చేయొచ్చు. మీరు ఇలా స్టార్ట్ చేస్తూ చేయగా ధ్యానం చేయడం, యోగం చేయడం ప్రారంభించగా ఏమవుతుంది, మన ఆలోచనలు ఏవైతే ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నామో అదే ఈరోజు ఓవర్ థింకింగ్ డిజార్డర్. ఆ ఆలోచనలలో ఒక కంట్రోల్ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక నెగటివ్ ఆలోచన ఎప్పుడైతే ప్రారంభమవుతుందో మన శ్వాస మీద దృష్టి పెట్టి బ్రీతింగ్ కంట్రోల్ చేస్తూ ఆ ఆలోచన పైన అవేర్నెస్ కలిగి ఉండి ఆ నెగిటివ్ స్థానంలో పాజిటివ్ని రీప్లేస్ చేయొచ్చు. అలాగే చాలా సమస్యలు ఉన్నాయి,
ఆ సమస్యలకి పరిష్కారం దొరకట్లేదు, సమాధానం దొరకట్లేదు, కారణాన్ని తొలగించి నివారణ స్వరూపంగా అవ్వలేకపోతున్నాం. అప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మన సమస్యలకి పరిష్కారం మన మనస్సులో ఉంది. మన కారణాలన్నింటినీ తొలగించుకొని నివారణ చేయగలిగినటువంటి పరిష్కారము మన దగ్గరే ఉంది అని రియలైజ్ అయినప్పుడు ఎవరిని సలహా అడగద్దు. ఆత్మీయుల సలహా తీసుకోవచ్చు, కరెక్టే, కానీ ఇంక ప్రతి ఒక్కరిని సలహా అడగాల్సిన అవసరం లేదు. మన మనస్సులో ఉన్నటువంటి అనేక ఆలోచనలు తొలగించుకుంటూ దాన్ని ఏకాంతంలోకి, సైలెన్స్లోకి తీసుకెళ్ళి ఈ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం మనం చేయగలిగితే ఎన్నో కుటుంబ సమస్యలకి, ఎన్నో వాగ్వివాదాలకి, ఎన్నో రకాల ఉద్యోగ సమస్యలకి, ఒత్తిడిలకి, సంఘర్షణలకి కూడా మనం ఫుల్ స్టాప్ పెట్టి మన మనస్సు యొక్క దృష్టి కోణాన్ని, మన యాటిట్యూడ్ని పరిష్కారం వైపుకు తీసుకొని వెళ్ళచ్చు కదా. ఏదైనా ఒక వస్తువు పైన ఒక గ్లాసులో వాటర్ పోసాము, దానిలో మురికి బాగా ఉందనుకోండి, బాగా వాటర్ పోస్తూ ఉంటే అదంతా తొలగిపోయి కిందికి పోతూ ఉంది, మంచి వాటర్ పైకి వస్తూ ఉంటుంది. అలాగే ఫస్ట్ మనం యోగంలో కూర్చున్నా, ధ్యానంలో కూర్చున్నా ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. తప్పకుండా అభ్యాసం. అలాగే వైరాగ్యం అంటే అన్నీ వదిలిపెట్టి వెళ్ళటం కాదు. అవసరం లేనటువంటి విషయాలలో మనస్సుని, బుద్ధిని ఎక్కువ లగ్నం చేయొద్దు, కాన్సన్ట్రేషన్ చేయొద్దు. ఏది అవసరమో దాని మీద అటెన్షన్, ఏది అవసరమో దాని మీద ఫోకస్. దేని ద్వారా మనసు యొక్క ప్రశాంతత కలుగుతుందో దాని మీద ఫోకస్. ఎప్పుడైతే ఈ విషయాలన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటామో అప్పుడు నా స్వరూపంలో, నా ఆత్మిక స్థితిలో, స్మృతిలో నేను ఉండగలను. పరమాత్మ, సర్వశక్తివాన్, సర్వేశ్వరుడు, నిరాకార నిజానంద పరబ్రహ్మ స్వరూపం పైన దృష్టి పెట్టగలం. మంచి చక్కటి వరదానాలు తీసుకోగలం. మనసు యొక్క ప్రశాంతతని పొందగలం. ఒత్తిడిని, సంఘర్షణని తొలగించుకోగలం. మన సమస్యలకి పరిష్కారాన్ని, సమాధానాన్ని తెలుసుకోగలం. అనేక కారణాలకి నివారణని పొందగలం. ఆ యోగయుక్త స్థితి ద్వారా, ఆ మగన స్థితి ద్వారా, ఆ లఘన స్థితి ద్వారా వచ్చేటువంటి విఘ్నాలని, ప్రతిబంధకాలని తొలగించుకోగలం. ధైర్యము, సాహసము, పట్టుదల, కృషి, ఆత్మవిశ్వాసము, మనోనిగ్రహము, ఇటువంటి ఎంతో దైవీ గుణాల సంపదని మన మనస్సులో ఇమర్జ్ చేసుకొని మనం శక్తిశాలి స్వరూపంగా కాగలం. మరి ధ్యానం చేయటం వలన, ధ్యానం ఏ విధంగా చేసి ఎలా చేయాలో తెలుసుకొని ధ్యానం చేయటం వలన ఇంత ప్రాప్తి ఉన్నప్పుడు నేను తప్పనిసరిగా ధ్యానం కోసము, నా మానసిక ప్రశాంతత కోసము, అలౌకిక ఆనందం యొక్క అనుభవం కోసము నేను తప్పక సమయాన్ని కేటాయిస్తాను. ఒత్తిడిని, సంఘర్షణని తొలగించుకుంటాను. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి కావలసినటువంటి భూమికను కూడా నేను తయారు చేసుకుంటాను. మరి ధ్యానం వలన కంపల్సరిగా బోలెడన్ని వండర్ఫుల్ మిరాక్యులస్ బెనిఫిట్స్ ఉన్నాయని మనకి తెలుసు. కానీ మనసు సహకరించకపోవటం వలనే ఇదంతా జరుగుతుంది. మనం ఎప్పుడైతే దాని నుంచి వచ్చేటువంటి ప్రాప్తిని, లాభాన్ని తెలుసుకుంటామో అప్పుడు తప్పకుండా మన మనస్సు సహకరిస్తుంది. ప్రశాంత వాతావరణంలో కూర్చోగలము, ఈశ్వరుని యందు దృష్టిని పెట్టగలము. భ్రమిస్తూ ఉన్నటువంటి మనస్సుని ఏకాగ్రం చేసి దాని వలన వచ్చేటువంటి అలౌకిక దివ్య ఆనందాన్ని మనం పొందగలం. మరి ఈరోజు ధ్యానము మనశ్శాంతి కోసం, అలౌకిక ఆనందం కోసం, పరమాత్మ స్మృతిలో ఉండడం కోసం, అలాగే ధ్యానం వలన కలిగేటువంటి ఎన్నో మిరాక్యులస్ బెనిఫిట్స్ని తెలుసుకున్నాము. ఇటువంటి ఒక చక్కటి దివ్యమైన అంశాన్ని చూసాము. మరొక చక్కటి దివ్యమైనటువంటి అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.